ఇక ఢిల్లీకి రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్కా. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు. ఇప్పటికే కేబినెట్లో 11 మందికి ప్రాతినిధ్యం దక్కని 11 మంది ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రయారిటీ ఇస్తారట. సామాజిక వర్గాల వారిగాను సమీకరణలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక మాలలతో పాటు మైనార్టీలకు ఒక ఛాన్సు, బీసీలకు మరో చోటు దక్కేనా? ఇక మరో 2 పదవులు ఖాళీగా ఉండే అవకాశం. కొంతమంది మంత్రులకు మారనున్న శాఖ. ఇలా మాలలు అంటే ఇంకా వివేకే గుర్తుకొస్తాడు నాకైతే. ఎందుకంటే డబ్బులు పెట్టే కేపబిలిటీ ఉంది కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బులని కాదు కానీ మద్దతు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మద్దతు ధర ఉంటది మంత్రులలో. సామాజిక కోణం ఏడుందన్న కాంగ్రెస్ లో అంటే వివేక్ పోతుంది కొంతవరకు, అంటే సాఫ్ట్ కార్నర్ వివేక్ అట్లేం లేదు. నిజంగా సామాజిక కోణం ఉంటే వివేక్ కుటుంబానికి 3 టికెట్లు వచ్చేదా? చూడాలి. అద్దంకి దయాకర్ అంత కష్టపడ్డ కాంగ్రెస్ అన్యాయం జరిగింది కదా. ఇప్పటి వరకు ఆయనకి ఏం కేటాయించలేదు ముఖ్యమంత్రి గారు. అద్దంకి దయాకర్ అన్న మంచి అంటే దానిమంటారు తెలంగాణ ఉద్యమకారుడు, తర్వాత సామాజికవేత్త, తర్వాత సమాజంలో జరుగుతున్న అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ PhD స్కాలర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నా సీనియరు. మేమిద్దరం జైల్మేట్స్ కూడా. అంటే 100% ఏంటంటే ఆయన నిజంగా కూడా అంటే సమాజంలో జరుగుతుంది అంటే చెప్పేసిండు. అంటే టికెట్ ఇప్పుడు మీకు రాదు అంటే సపరేట్ ఉండిపోయింది ఆయన. అంటే అట్టెట్లయితుందని చెప్పేసి బయటకు వచ్చి కొట్లాడలేదు, లొల్లిపెట్టలేదు, ఇవన్నీ కూడా చేయలేడు. కాబట్టి ఆయన చప్పుడేకు ఉంటున్నాడని చెప్పేసి మీరు కూడా చప్పుడేకు ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే 100% ఆయనకు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోతుండేనేమో, తర్వాత ఇంకేం జరుగుతుండో ఏం జరుగుతుండో పక్క పెట్టేస్తే 100% ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని, సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, తర్వాత ప్రభుత్వం పైన 100% ఉన్నది. త్యాగాలు చేసిన వాళ్ళకు 100% మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గుతురో అర్థమైతలేదు కానీ ఆయనకి ఇంకా ఎటువంటిది కూడా ప్రకటించలేదు. తలొగ్గుతున్నారు, ఇంకేముంటది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశమే ప్రధాన అంశంగా మారుతోంది. కానీ అయితే ఇప్పుడు జరుగుతలేదు. మరి ఇప్పుడు జరుగుతుందేమో చూడాలి. మహారాష్ట్ర అయిపోయింది, జార్ఖండ్ అయిపోయింది, ఇప్పుడన్నా చేస్తారా చేయరా చూడాలి. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.